వివాహేతర సంబంధాలను కప్పిపుచ్చుకోవడానికి జరుగుతున్న హత్యలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఒకవైపు ఉత్తరప్రదేశ్లో మర్చెంట్ నేవీ మాజీ అధికారి హత్య ఘటన కలకలం రేపుతుండగా, రాజస్థాన్లోని జైపూర్లో అదే తరహా ఘటన వెలుగుచూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం జైపూర్కు చెందిన నిందితురాలు గోపాలీదేవి 5 ఏళ్లుగా దీన్దయాళ్ కుష్వాహా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. తాను ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నానని భర్త ధన్నాలాల్ సైనికి చెప్పి అతడిని కలుసుకోవడానికి వెళ్ళేది. అయితే ఆమెపై అనుమానం వచ్చిన సైని అసలు ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తుందో తెలుసుకునేందుకు ఆమెను అనుసరించి వెంటే వెళ్ళాడు. అతడు వెళ్ళి చూసేసరికి గోపాలీదేవి, కుష్వాహా ఒకే దగ్గర కనిపించారు. దీంతో ఆగ్రహానికి గురైన సైని వారితో గొడవపడ్డాడు. అప్పుడు నిందితులు తాడుతో అతని గొంతు నులిమేసి చంపేశారు. మృతదేహాన్ని ఒక బస్తాల చుట్టూ రింగ్ రోడ్ సమీపంలో దానికి నిప్పంటించారు. సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం గోపాలిని అరెస్ట్ చేయగా కుష్వాహా కోసం పోలీసులు గాలిస్తున్నారు. చూడండి, ఘోరం.